హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కోవాతో గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కమ్మని గులాబ్ జామున్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రొటీన్గా చేసే గులాబ్ జామున్ కంటే ఇలా కోవాతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. షుగర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో 2 ఇలాచీల్ని చితకొట్టుకొని వేసుకోవాలండి. ఇలాచీ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఇలాచీ పౌడర్, చిన్న నిమ్మ చెక్క ఇలా పిండుకోవడం వల్ల మనకి పాకం అనేది చిక్కపడకుండా పలచగానే ఉంటుందండి. చల్లారినా కూడా చిక్కపడదు. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల వేసుకొని ఈ మొత్తం బాగా ఇలా కలుపుకుంటూ లైట్గా తీగ పాకం వస్తుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. తీగపాకం బాగా రావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పాకాన్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కోవా 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ విధంగా కోవాని తీసుకొని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని కోవాని అందులో వేసుకోవాలి. ఈ కోవాలో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, కోవా క్వాంటిటీ బట్టి వీటిని యాడ్ చేసుకోవాలండి. కోవా ఎక్కువగా ఉంటే 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే మైదా 2 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోరు 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇలా వేసుకొని ఈ మొత్తం బాగా స్మాష్ చేసుకుంటూ ఈ కోవాను ఈ పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వాటర్, కొంచెం వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. పలచగా అనిపిస్తే కనుక కొంచెం మైదాని కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి. మనం జామున్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా స్మూత్గా వస్తాయండి. అందుకని ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మీడియం సైజులో చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. మనకి కావలసిన షేప్లో చేసుకోవచ్చండి. నేను కొన్ని రౌండ్గాను, కొన్ని కాలా జామున్ 2 రకాలుగా నేను చేసుకున్నానండి. ఈ విధంగా రౌండ్గా బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ షేప్లో కూడా నేను కొన్ని చేసుకున్నాను. ఇలా 2 రకాలుగా మనం ప్రిపేర్ చేసుకొని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ జామున్స్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనేది మరి హీట్ అవ్వకముందే ఈ జామున్స్ని వేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా వేసుకున్న వెంటనే స్ట్రైనర్తో కలుపుకూడదండి. ఒక 2 నిమిషాల తర్వాత నిదానంగా కలుపుకోవాలి. జామున్స్ కోవాతో చేస్తున్నాం కాబట్టి ఊరికే ఫ్రై అయిపోతాయండి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నిదానంగా కలుపుకుంటూ
అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్ట్రెయినర్తో నిదానంగా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మామూలు జామూన్స్ కంటే ఇలా కోవాతో మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా జామూన్స్ అనేవి వస్తాయి. మనకి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఈ జామూన్స్ని తీసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వెంటనే ఈ జామూన్స్ని షుగర్ సిరప్లో వేసుకోవాలండి. ఈ పాకం కూడా కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఈ పాకంలో వీటిని వేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. బాగా కలుపుకుంటూ పాకం అంతా దానికి పట్టే వరకు అలా వదిలేసామంటే మనకి పాకం అనేది ఎక్కువగా కూడా పీల్చుకోదండి. జామూన్స్ కంటే ఈ కోవాతో చేసిన జామూన్స్ మాత్రం పాకం ఎక్కువగా పీల్చుకోవండి. మనకి స్వీట్ కూడా ఆల్రెడీ కోవాలో ఉంటుంది కాబట్టి ఎక్కువ సిరప్ లేకుండానే వీటిని సర్వ్ చేసుకోవాలండి. టేస్టీగా ఉండే కోవా గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, ఒకసారి నేను చూపిస్తాను. మనకి జామును ఇలా ఒకసారి ఓపెన్ చేసుకున్నామంటే చూడండి చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.